బాహుబలిలో ఉన్న వాటర్ ఫాల్స్ ఏదైతుందో ఆ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. అప్పుడే తెలిసింది, లోకల్ చెప్పారు మాకు. సో ప్లాన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి. వెల్కమ్ టు అరకు కినరియా. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. 3 కిలోమీటర్స్ వెళ్తే ఒక తారాబన్ ఒక వాటర్ ఫాల్స్ ఉంది కొత్తగా. ఇప్పుడు చాలా మంది తెలియదు అండి, ఎక్స్ప్లోర్ చేయలేదు ఎవరు. ఇది దాటి ఆ గుట్టు మీదకి వెళ్ళాలి. దీనిలో ఏం చేస్తున్నా మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నా వండర్ఫుల్ వాటర్ ఫాల్స్. 7 వండర్స్ లాగా ఉంది. మొత్తం ఉడ్డుతో ఉంటుంది లోపల. బీచ్ రోడ్లో వైజాగ్ బయలుదేరుతాం. వెళ్ళేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అదంతా కవర్ చేసి చూపిస్తాం. తుఫాన్ అప్పుడు కొట్టుకొని వచ్చింది. గుడ్ మార్నింగ్. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఇవాళ అరకులో ఉన్నాం. ఇక్కడ నుంచి వెకెట్ చేసి రూము వాటర్ ఫాల్స్ ఉందంటే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మ్యూజియం ఉంటుందంట, ట్రైబల్ మ్యూజియం. అక్కడ నుంచి తర్వాత మళ్ళీ కాఫీ ఫ్యాక్టరీ ఏదో ఉందంట నాకు వచ్చింది. అవన్నీ చూసుకొని రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళి ప్లాన్ చేసిన. కంటిన్యూ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగా. ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ చేస్తుందంట. బాహుబలిలో ఉన్న వాటర్ ఫాల్స్ ఏదైతుందో ఆ కైండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట. అప్పుడే తెలిసింది, లోకల్ చెప్పారు మాకు. సో ప్లాన్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి. వెల్కమ్ టు అరకు కినరియా. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? 3 నడుచుకుంటే లేదు మేము. నడుచుకుంటే లేదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలంట వాటర్ ఫాల్ చూడాలంటే. మధ్యలో వాగు దాటాలా? ఇప్పుడు వాగు దాటు. ఇప్పుడు నువ్వు దాటొచ్చా వాగు? వాటర్ ఫాల్స్ వస్తుందా? ఏం పేరు నీ పేరు? సతీష్ కుమార్. నేను ఇక్కడ లోకల్ వాగు దాటొచ్చారండి. ఇప్పుడు నడుము లోతుందంట వాటర్ అక్కడ. మేము కూడా ఇప్పుడు వెళ్ళాలి. ఎలా ట్రై చేయాలి తెలియట్లే. మరి ఎందుకురా నీకు? ఇప్పుడే మేము ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ జర్నీ చేసి పాడేరు నుంచి. మీకు లొకేషన్ చూస్తే కనుక మొత్తం హిల్లే ఉంది, గుట్టలే. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. 3 కిలోమీటర్స్ వెళ్తే ఒక తారాబన్ ఒక వాటర్ ఫాల్స్ ఉంది కొత్తగా. ఇప్పుడు చాలా మంది తెలియదు అండి, ఎక్స్ప్లోర్ చేయలేదు ఎవరు. బట్ మేము ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ముందు చూస్తే కొంతమంది వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ వైజాగ్ వాళ్ళంట వచ్చారు, వాళ్ళతో పాటు కలిసి వెళ్తున్నాం. మధ్యలో ఒక నడుము లోతు వాగులు ఉంటాయి, అది దాటుకుంటూ వెళ్ళాలి. రండి మనం దాన్ని కంటిన్యూ చేసి ఆ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ని చూద్దాం. ఇక్కడ ఏం లేదు, ఇది మట్టి రోడ్డు, బంక మట్టి అతుక్కుపోతుంది. ఇంత దూరం ఇది ట్రై చేయడం ఒక విధంగా సాహసం అనే చెప్పాలి. వాటర్ బాటిల్ కూడా లేదు, ప్లస్ సింగిల్ రోడ్డు, ఘాట్ రోడ్డు. ఈ రోడ్లోంచి ఎంత సాహసాలు చేసుకుంటూ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళగలుగుతామో అదే చూపించగలుగుతాం. ట్రై చేస్తా. ఇంకొక వాటర్ ఇది దాటాలి మేము. ఇది కంప్లీట్ దాటుకుంటే చూడండి దాటుతున్నారు. ఇది దాటి ఆ గుట్టు మీదకి వెళ్ళాలి.
మేము ఇప్పుడు దాటాలి దీంట్లో, చూద్దాం ఎలా దాటగలుగుతాము. వీళ్ళందరూ ఇలా ఒకళ్ళు చేయబట్టుకుని వెళ్తున్నారు కంటిన్యూటీలో. ఈ వాగు దాటొచ్చాం మేము ఇప్పుడే, అందరం పట్టుకొని చేతులు తొక్కలు. ఇప్పుడు ఇంకో సాహసన విషయం ఏంటంటే ఇది స్కిడ్ అవుతుంది, ఇది ఇక్కడి నుంచి ఎక్కాలి పైకి. మొత్తానికైతే సాహసాలు చేసి ఇక్కడ దాకా వచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి మేము అందరం కలిసి వెళ్తున్నాం. ఇంక ముందు ఎంతమంది ఉన్నారు, ఇదంతా బంక మట్టుంది. సేఫ్ సైడ్ గా మళ్ళీ అందరం జాగ్రత్తగా వచ్చేసారు వెనక్కి. బట్ ఇది కంప్లీట్లీ హిల్ ఏరియా. ఇక్కడ రావాలంటే మీరు చెప్పులు ఉండొద్దు, స్టైల్ రెడీ కావద్దు. ఎంత నార్మల్గా వస్తే అంత బెస్ట్. ఇప్పుడు ఇంకా వర్షం పడలేదు కాబట్టి లక్కీలీ ఏం లేదు, కానీ వర్షం పడితే చాలా కంప్లీట్ బంక మట్టి మొత్తం అతికిపోయి ఉంటుంది. ఐ థింక్ ఇంకా చాలా దూరం నడవాలి, మేము 2 కిలోమీటర్స్ నడవాలంటే దీంట్లో. వీళ్ళు చూడండి ఎంత కష్టపడి ఫార్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడికి ఏమీ రావు, ట్రాక్టర్లు కానీ ఏమి ఉండవు, ఇక్కడ కష్టపడి చేసుకోవాలి. దీంట్లో ఏం చేస్తున్నావు? వరి కోసమేనా? ఏం పేరు నీ పేరు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు? చిన్నప్పటి నుంచే. వైజాగ్ వారియర్స్ అంటారు. వైజాగ్ వారియర్స్ నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. లేదు బ్రో, మామూలే. మీరు కావాలంటే ఇక్కడ జొమాటోను స్విగ్గీను ఆర్డర్ చేసుకోవచ్చు. నథింగ్ డూయింగ్. ఇంత దరిద్రంగా ఉంది రోడ్డు. ఎస్ బ్రో, ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఎంత కష్టంగా ఉందంటే వాక్ చేస్తుంటే అర్థం అవుతుంది. ఇది ఈజీ థింగ్ కాదు. ఇక్కడికి కంప్లీట్గా బంకం పెట్టి జస్ట్ ఇదే ఒక 1 feet గట్లా ఉన్నాయి. ఈ గట్ల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాడు అందరూ. ఇంకా వాకింగ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు నేను ఒక 2.5 kilometers నడిచా. ఇంకా ముందు జనాలు నడుస్తున్నారు. ముందు ఎంత అడవి ఉందో, అక్కడక్కడ జనాలు ఉన్నారు, చిన్న చిన్న హట్స్ వేసుకున్నారు. ఇంకా ముందు నడుచుకుంటూ వెళ్ళాలా. ఇది చాలా పెద్ద చెట్టు. నేను చూపించడానికి ట్రై చేస్తున్నా కానీ నేను నడుచుకుంటూ ఇంకా వెళ్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ మేము ఇందాక చెప్పినట్టు కంటిన్యూటీలో 2 kilometers దాటిపోయా. వాటర్ సౌండ్ వస్తుంది. ఇది ఫార్మింగ్ చేస్తున్నారు, పసుపు ఫార్మింగ్. నేను తీసా, ఇగో ఇక్కడ కింద చూస్తే మీకు ఎల్లోగా. మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 3.5 kilometers నడుచుకుంటూ వచ్చాము. మీకు కనబడుతుంది ఈ లైన్లో ఇప్పుడు వాటర్ ఫాల్స్ అనేవి. ఆ గ్యాంగ్ తోటి మిస్ అయ్యి ముందుకు వచ్చేసా. వాళ్ళు ఇంకా వెనుకున్నారని తెలీదు. ఎవరైనా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కొత్త ప్లేస్ చూడాలనుకునే వాళ్ళకైతే వెరీ ఇంట్రెస్టింగ్. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. గైస్, మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నా వండర్ఫుల్ వాటర్ ఫాల్స్. చూడాలని ఉందే. నాకు తెలిసి ఈ యూట్యూబ్లో కూడా ఎక్కడ చాలా తక్కువ మంది చేసి ఉంటారు. ఇంత బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉన్నాయంటే చెప్పలేము, అంత బాగున్నాయి. 7 wonders లాగా ఉంది. చాలా నడవాలి. అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఐ థింక్ 4 kilometers ఈజీగా నడవాలి. మళ్ళీ బ్యాక్ 4 kilometers వెళ్ళిపోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డే టైంలోనే తొందరగా వెళ్ళిపోయేటట్టే ఉండాలి. ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఎవ్వడు ఉండడు, పిలిస్తే పలికే నాదుడు ఉండడు. మొత్తానికైతే చేయగలిగాం, రాగలిగాం. ఈ అద్భుతాన్ని మీకు చూపించగలుగుతున్నా. బాహుబలిలో కరెక్ట్ సాంగ్ ఉంటుంది చూడండి, సేమ్ అట్లనే ఫీల్ వస్తుంది. మనం ఎన్ని కిలోమీటర్స్ ఉంటాం? ఒక 5 kilometers ఉంటావా? ఆల్మోస్ట్ అండి 4 to 5 మధ్యలో ఉంది. ఇచ్చిన ఇదంతా పోయింది ఇప్పుడు. అవును, చూడగానే కదా నిజంగా ఈ వాటర్ ఫాల్స్ చూడగానే అసలు ఏంటి అన్నీ మర్చిపోయాం. వాటర్ ఫాల్స్ చూసి అక్కడ నడుచుకుంటూ ఇప్పుడు టైం 5:30. ఇప్పుడే రిటర్న్ అయ్యి డ్రెస్ మార్చుకొని ఇంకా కొంచెం బయలుదేరి మళ్ళీ మేము దీనికి వెళ్ళాలి. కంటిన్యూ జర్నీ. 2 hours later. వాటర్ ఫాల్స్ దగ్గర జర్నీ చేస్తూ మనం అరకు దగ్గరికి వచ్చేసి అరకు కిన్నెరి అంటే మొత్తం వుడ్తో ఉంటుంది లోపల. మ్యాప్ ఆఫ్ అరకు కిన్నెరి అని రాసి ఇది ఎంట్రన్స్. ఇది లోపలికి వెళ్ళి తీసేస్తాను. ఫోటోషూట్స్ కోసం వాటి కోసం వాడతారండి యాక్చువల్గా.
ఇవన్నీ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ లాగా అవి ఉన్నాయి. బట్ ప్లెజెంట్గా ఉంది, చాలా చాలా కూల్గా ఉంది వెదర్. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, స్వెటర్లు ఇక్కడ పని చేయట్లేదురా. బ్యాక్ సైడ్ చూస్తే మీకు ఫోటోషూట్ నడుస్తుంది. అక్కడ మనీ పే చేస్తే వాళ్ళు ఎలా చేస్తారంట, మొత్తం ప్రీ వెడ్డింగ్ ట్రీకే చుట్టూ వుడ్తో కట్టి ఆ ఫ్రేమ్లో ఏంటంటే ఫోటో దిగొస్తుంది పైకి ఎక్కి. ఎలా వస్తుంది ఫోటోషూట్? నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే. ఈ త్వర మాత్రం మెయిన్. బ్లాగ్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, బాగానే వస్తుందా? ఇది ఇది రెస్టారెంట్ అండి. ఇది లైటింగ్తో చాలా బాగుంది, డిఫరెంట్గా రెస్టారెంట్ ఇది. ఇదేం బొంగులో చికెన్ అంట. కేజీ ఎంత? అది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇక్కడ? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు సీకులేనా బొంగు చికెన్? బ్యాంబో బిర్యానీ, బ్యాంబో నాటుకోడి, బ్యాంబో పులుసు, గోంగూర నాటుకోడి, ఓకే, ప్రాన్స్, పీతలు, మొత్తం ఐటమ్స్. మంచిగా అవుద్దా బిజినెస్ మీకు? నాకు వెళ్ళదేవాళ్ళు పర్లేదండి. వెరీ గుడ్. ఎంఆర్ఓ ఆఫీస్ మెయిన్ గేట్ దగ్గర అక్షయ మిల్లికి ఎదురుగా అరకు వ్యాలీ. సీకులు అంటే ఒకటే సీక్ ఎంత అండి ఇది? 30 రూపాయలు. ఎన్ని వస్తాయి పీసులు దీంట్లో? 5 వస్తాయి. 5 పీసులు వస్తాయంట, 30 రూపాయలు. ఒకటి బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ బొంగు చికెన్ ఇప్పుడే అయిందంట. అది ఎట్లా కుక్ చేసి చేసేటండి, ఎంత మంట మీద ఉంది. ఇది ఓపెన్ చేసి దాంట్లో వేస్తారంట. చూడు అట్లా రోల్ చేసి ఇచ్చుకుంటాను, రోల్ చేసి ఇచ్చేస్తారు. అంత వేడిగా తీసేసారు, ఏం కదా, అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోయింది. ది నెక్స్ట్ డే దీనిలో ఫ్రెష్ జింజర్ చాయ్ తాగుతున్నాం తాగేసి బీచ్ రోడ్లో వైజాగ్ బయలుదేరుతాం. వెళ్ళేటప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అదంతా కవర్ చేసి మీకు చూపిస్తాం. థ్యాంక్ యూ. అందువేలో వెళ్తూ మధ్యలో ఆగాను. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మొత్తం కోకోనట్ ట్రీస్. వైజాగ్ నుంచి ఇది చూడడానికి వచ్చాము. ఇది ఇంటికి వెళ్తే తెలుస్తుంది మనకి, లోపల బోట్ ఉందండి పెద్దది. ఆ బోట్ని షిప్, నాట్ బోట్, షిప్ కొట్టుకొని వచ్చిందంట. అది దాన్ని ఇక్కడ ఒడ్డుకు పెట్టారు. దాన్ని విజిట్ చేసి ఎలా ఉందో చూద్దాం. తేనేటి పార్క్. ఇది బోట్ కొట్టుకొచ్చిన బోట్ అంటుంది సీలో. ఇప్పుడు ఉదు తుఫాన్ అప్పుడు కొట్టుకొని వచ్చింది. కొంచెం పెట్టేశారు. ఇది జస్ట్ మన పబ్లిక్ చూడడానికి అలా పెట్టేశారు. బట్ ఏం లేదు, ఖాళీగా ఉంది, ఎవరిని ఎక్కినట్లేదు అనుకుంటా కూడా. ఎక్కువ నేను వంగుతా ఎక్కువ. మొత్తానికి టోటల్గా మధ్యాహ్నం అతను బయలుదేరి మొదలు వైజాగ్ నుంచి ఇప్పుడు రీచ్ అయ్యే ఇంటికి. మళ్ళీ టైం ఎగ్జాక్ట్లీ 12 అయింది. 12 అవర్స్ జర్నీ చేసి వైజాగ్ టూర్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి బుర్రా కేవ్స్, అక్కడి నుంచి అరకు వాటర్ ఫాల్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫైనలీ రీచ్ హైదరాబాద్. మరి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్, సబ్స్క్రైబ్ సూపర్ సినీ ఛానల్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న మంచి మంచి వీడియోస్ ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం చేయగలుగుతాను సపోర్ట్ తోటి. సో టేక్ కేర్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.